హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ ఆఖరి పోరాటాన్ని ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. మరుసటి రోజు పేపర్లలో పిల్లల్ని సిబిఐ అపాయం నుంచి తప్పించిన వైనం పెద్ద అక్షరాలతో పడింది. ప్రవళిక గురించి విపులంగా వ్రాశారు. విహారి గురించి చిన్న బాక్స్ ఐటెం తప్ప ఎక్కువ వివరాలు లేవు. మొత్తం వివరాలన్నీ బామ్మకు చదివి వినిపించింది సునాదమాల. 1-2 సార్లు బామ్మ చదివి వినిపించుకుంది. ఆ సాయంత్రమే ఆవిడ విహారి ఇంటికి వెళ్ళింది. సునాదని రమ్మంటే రాలేదు. ఎందుకు అని అడిగింది. సునాదని రమ్మంటే రాలేదు. ఎందుకు అని అడిగింది. అదేమిటే, అసలు నీకు కృతజ్ఞత అనేది ఉందా? ఆ అబ్బాయి మీ ఇద్దరినీ వదిలి పెట్టించడం కోసం ఆ మాదర్ చౌతులతో పాటు వెళ్ళాడు. ఆ అబ్బాయి కానీ అడ్డుపడకపోయి ఉంటే మన విష్ణు ఏమయ్యేవాడో ఒకసారి ఊహించు. అది తలుచుకుంటేనే సునాదమాల చేతులు వణికాయి. విష్ణు అంటే ఆ అమ్మాయికి అంత అభిమానం. పైకి మాత్రం ఏమయ్యేది, ముఖ్యమంత్రి మారిపోగానే మమ్మల్ని వదిలేసేవారు అంతేగా అంది తేలిగ్గా. బామ్మ ఆమె దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తూ, ఏమే, ఇదంతా నీకు పిచ్చా లేక భయమా? ప్రతిదానికి ఏదో ఒక వాదన కల్పించుకుంటావేమిటే? లాభం లేదు, నిన్ను సైకియాట్రిస్టుకు చూపించాల్సిందే అని గొణుక్కుంటూ తనొక్కతే విహారీ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. 2 నిమిషాల్లో బామ్మ, విహారీ తల్లి వర్ధనమ్మ స్నేహితురాళ్ళైపోయారు. రామదాసు చరిత్ర నుంచి రామభక్త హనుమాన్ సినిమా వరకు మాట్లాడేసుకున్నారు. వర్ధనమ్మ కాళ్లకు బ్యాండేజ్ పట్టీలు చూసి ఏమిటి అని అడిగింది బామ్మ. బాబు క్షేమంగా తిరిగొస్తే విష్ణుగుడి కొండ మీదకి కాలినడకన వస్తానని మొక్కుకున్నా అంది వర్ధనమ్మ. మా అమ్మకి నేనంటే గుడ్డి ప్రేమ అన్నాడు విహారీ కల్పించుకుంటూ. లేకపోతే ఏమిటి చెప్పండి, ఆ గరుత్మంతుడే నన్ను రక్షించాడంటుంది. పోన్లే నాయన, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు నాటకం మొదలెట్టబోయే ముందు వాతాపి పాడినట్లే అనుకోరాదు అంది బామ్మ. ఘాటు దెబ్బ తగిలినట్లు అనిపించింది విహారికి. ఈ ముసలావిడ్ని చాలా అండర్ ఎస్టిమేషన్ చేశాను అనుకున్నాడు. మీ మనవరాలు ఎలా ఉందండి, బాగుందా అని అడిగాడు. ఏం బాగునాయనా, దానికి బయటకు రావాలంటేనే చచ్చేటంత భయం. ఎవరితో మాట్లాడాలన్నా సవాలక్ష అనుమానాలు, కోటి సందేహాలు. దాంతో ఎలా వేగాలో, మామూలు మనుషుల్లో ఎలా పడేయాలో తెలియడమే లేదు. విహారీ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో ఒక ప్యాకెట్తో వచ్చి, ఇది నా కాంప్లిమెంట్గా మీ మనవరాలకి ఇవ్వండి, మారుతుందేమో చూద్దాం అన్నాడు. ఏమిటి నాయనా ఇది తీసుకుంటూ అంది బామ్మ. అది సస్పెన్స్ లేండి, వినయంగా సమాధానం ఇచ్చాడు విహారీ. కొడుకు వేషాలన్నీ చూస్తున్న వర్ధనమ్మ బామ్మ వెళ్ళిపోయాక అడిగింది, ఏరా, ఆ అమ్మాయిని ఈ పాటికి చాలాసార్లు కలిసినట్లున్నావే, ఏమిటి విశేషం అని. ఆమెకు కొడుకు తొందరగా ఓ ఇంటి వాడైతే చాలు, ఏ అమ్మాయి అయినా పర్వాలేదు. అందులోనూ ఈ మధ్య ఆస్తి వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు. విహారీ తల్లి మనసు గ్రహించినట్లు తేలిగ్గా నవ్వేశాడు. ఆ అమ్మాయి పోపు పెట్టని ముద్దపప్పమ్మ, అందం తప్ప ఇంకేమీ లేదు. అత్తగారితో మాట్లాడడానికి కూడా 5 పరదాలు అడ్డు పెట్టుకుంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీకు అసలు బుద్ధి లేదే, కోప్పడింది సునాదమాల బామ్మను. ఎవరేది ఇచ్చినా తీసేసుకోవడమే. ఎవరో ఏమిటి, ఆ అబ్బాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది అంది బామ్మ. వయసులో ఉంటే మీరే ప్రేమలో పడతాననేట్లున్నారే బామ్మగారు, చురుక అంటించింది పక్కనున్న స్నేహితురాలు. బామ్మ తక్కువ తినలేదు. మీ వయసులో ఉన్నవారు మాలా ఆలోచిస్తుంటే మేం మీలా ఆలోచించక తప్పుతుందా అమ్మా అంది. ఆవిడ లోపలికి వెళ్ళాక, ఇంతకీ ఎవడే ఆ హీరో, పేరేమిటి అని అడిగింది స్నేహితురాలు. విహారీ అని, నాటకం రోజు తర్వాత మరొకసారి చూశానంతే. ఏమన్నాడు? ఈ థ్యాంక్సే ప్రేమలోకి దిగితే అంతకన్నా అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరన్నాడా? ఊరుకోవే,
జరిగింది తలుచుకుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నేనైతే అలాంటి వాడెవడైనా నా కోసం అంత రిస్క్ తీసుకుంటే వెంటనే ప్రేమించేస్తాను. నాకు ఇటువంటి ప్రేమల మీద నమ్మకం లేదు. ప్రేమలో పడకముందు ఎవరైనా ఇలాగే అంటారు. ఒకసారి పడి చూడు, తెలుస్తుంది. నాకు మగవాళ్ళంటే భయం. అంతేకాదు అసహ్యం కూడా. మా అక్క, మా అమ్మ అందరూ మగవాడి వల్లే నాశనం అయ్యారు. నాకు ప్రేమ సంగతి చెప్పకు, మొహం చిట్లిస్తూ అంది సునాదమాల. పోనీ ఒక పని చెయ్యి, ఆ కుర్రాడు ఎలాంటివాడో పరీక్ష పెట్టు. నీకోసం ఎంత కష్టపడగలడో చూడు. అతడి ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించేయి. నాకు పరాయి మగాళ్లతో మాట్లాడాలంటేనే భయం. రిజిస్టర్ పోస్ట్ సంతకం పెట్టవలసి వచ్చిన పోస్ట్ మ్యాన్ కుర్రాడైతే కాళ్ళు వణుకుతాయి. ఎదుటిపడి మాట్లాడకు. ఎదుటిపడకుండా ఎలా మాట్లాడటం? పోస్ట్ ద్వారా. బాబోయ్, వద్దులేవే. ఏదో నవల్లో హీరోయిన్ అలాగే ఏడిపిస్తుంది. అఫ్కోర్స్ అది దుఃఖాంతం అనుకో. పాపం ఆ కుర్రవాడు నీకోసం అంత కష్టపడ్డప్పుడు కాస్త కనికరించటం ఆడదానిగా నీ ధర్మం. ఇంకా నయం, కనికరించి పడక వేసి పాల గ్లాస్ ఇమ్మనలేదు. పెళ్ళయ్యాక అవన్నీ ఎలాగూ తప్పవనుకో. అసలు పెళ్ళి వరకు వస్తాడా రాడా అన్నది నిర్ణయించాలి. వచ్చినా నాలాంటి తెలివి తక్కువ దాన్ని, భయస్తురాల్ని చూసి పారిపోతాడు. తెలివి ధైర్యం ఉన్నాయని నిరూపించు ఫోన్లో. అబ్బా వద్దులేవే అంది సునాదమాల తిరస్కరిస్తున్నట్లు. మరికొంచెం సేపు వాదించి విసుగొచ్చి కమల వెళ్ళిపోయింది. అప్పుడు పడింది సునాదమాల దృష్టి విహారీ పంపిన ప్యాకెట్ మీద. అయిష్టంగానే విప్పింది. లోపల 10-12 పుస్తకాలున్నాయి. అన్నీ తెలుగు నవలలు. ఉప్పు లేని పప్పుచారు లాంటి అమ్మాయికి ఏ ఒక్క హీరోయిన్లానైనా మీరు తయారవ్వాలని కోరుకుంటూ విహారీ అని ఉంది చిన్న ఉత్తరం. ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఏమనుకుంటున్నాడు ఇతడు తన గురించి? ఆమె పుస్తకాలన్నీ కట్టకట్టి అటక మీద పారేసి చేతులు సబ్బుతో కడుక్కుంది. స్నేహితురాలు ఫోన్ చేయమని ఇచ్చిన సలహా గుర్తొచ్చింది ఆ రాత్రి. ఆలోచనలని పారద్రోలి గట్టిగా కళ్ళు మూసుకుంది. విహారీ గుర్తుకొచ్చాడు. నిద్ర పట్టలేదు. ఆ రాత్రి చాలాసేపటి వరకు విహారీకి నిద్ర పట్టలేదు. మృత్యువు వెంట్రుక వాసిలో తప్పిపోవడం నుంచి ప్రవల్లిక పొదచాటుకు పరిగెత్తడం వరకు ప్రతి సంఘటన కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అతడు పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. టైం 12:30 కావస్తుంది. ఆ టైంలో ఫోన్ మ్రోగింది. విహారీ ఫోన్ అందుకుని హలో అన్నాడు. హలో. అట్నుంచి తీయటి కంఠం వినిపించింది. ఎవరు? మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్న ఒక అమ్మాయిని. విహారీ ఉలిక్కిపడి వాట్ అన్నాడు. అవును, ఉన్నమాట ఉన్నట్లు చెప్పటంలో తప్పేముంది. ఎవరు మీరు? చెప్పానుగా, ఐ లవ్ యూ. ఐ వాంట్ యూ టు టెల్ మీ వెదర్ యూ లవ్ మీ. పిచ్చి ఆసుపత్రి నుంచే? కాదు. కాకపోతే ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ చేసి ప్రేమిస్తున్నానంటున్నారు. మీ ముక్కు అంగుళంన్నర పొడవు, మొహం కోలది. ఎవరన్నారు ఆ రెండు తెలియవని? మీకు నేను తెలుసు, నాకు మీరు తెలుసు. అందుకే రిసీవర్కి అడ్డుగా కాగితం పెట్టుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు కనుక్కోగలరా నేనెవరో? విహారీ వెంటనే సమాధానం చెప్పాలనుకున్నాడు. కానీ అప్పటి వరకు ఆమె గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ప్రవల్లిక అని నోరు జారి చప్పున నాలిక ఖర్చుకున్నాడు. ఆవిడెవరు? సారీ మీకు సారీ, మీరు సునాద. అతడి మాట పూర్తి కాలేదు. అట్నుంచి ప్రేమ ఎందులోంచి పుడుతుంది? సారీలోంచా, థ్యాంక్స్లోంచా అన్న ప్రశ్న వినిపించింది నవ్వుతో. నాకు తెలిసిపోయింది మీరెవరో. నిజం చెప్పమంటారా? మొదటి చూపులో ప్రేమ అంటే ఏమిటో మిమ్మల్ని చూశాకే తెలిసింది. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏడిపించటం మొదలుపెట్టాడు. అయితే గుర్తుపట్టారన్నమాట. ఆహా, శుభ్రంగా అన్నాడు. తను పంపిన పుస్తకాల ప్రభావం అప్పుడే ఆ అమ్మాయి మీద పడిందన్నమాట. కాస్త మెదడు కదులుతోంది. చెప్పుకోండి చూద్దాం అంది సునాదమాల. చూడబోతే మీరు గోపాలకృష్ణుల్లా ఉన్నారే. ఇప్పటికి 2 పేర్లు చెప్పారు. ఇంతకీ మీరు వెలికిలా పడుకుని మాట్లాడుతున్నారా, బోర్లా పడుకుని మాట్లాడుతున్నారా? కూర్చుని మాట్లాడుతున్నారు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు బోర్లా పడుకుని మాట్లాడాలి.
అది మొదటి పాఠం. బోర్లా పడుకోండి అన్నట్టు మీ బరువు నాకు తెలుసండోయ్. విహారి అద్దిరిపడి వాట్ అన్నాడు. అతడి కళ్ళ ముందు డ్రామా స్టేజ్ దృశ్యం కదలాడుతూ ఉండగా మీ బరువు 72 kgs అని అవతల నుంచి వినిపించింది. ఫోన్ కట్ అయింది. బోర్లా పడుకోమందా? అయితే ఆ అమ్మాయి వయసు నిశ్చయంగా 25 దాటి ఉంటుంది అన్నాడు పద్మాకర్. నోర్ముయ్. లేదు బాస్, వాత్సాయనుడి సూత్రాల ప్రకారం ఆ వయసు దాటాకే మగాళ్ళని బోర్లా. నీ సూత్రీకరణ అవతల పెట్టి ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. అసలు అంత అందమైన అమ్మాయి అంత ధైర్యంగా ఫోన్ చేయటం ఐఎమ్ లక్కీ యార్. మరి ఎంతో తెలివితేటలుంటే తప్ప చేసుకోను, అందం కాదు ముఖ్యం అన్నావు. ఆ అమ్మాయికి తెలివితేటలు కూడా ఉండే ఉంటాయి వెక్కిరించాడు. నువ్వు చెప్పిందంతా వింటుంటే ఆ అమ్మాయికి అంత ధైర్యం కానీ తెలివితేటలు కానీ ఉంటాయని నేను అనుకోవటం లేదు. కొంతమంది అంతే బాస్, ఎదురుపడితే ఏమీ మాట్లాడలేరు. అలా అని వాళ్లకు ఆ రెండూ లేవనుకోకూడదు. రేపు ప్రొద్దున్నే తేల్చేస్తాగా అన్నాడు విహారి. మరుసటి రోజు కాలేజీ దగ్గర కాపు వేశాడు విహారి. దూరం నుంచి సునాదమాల వస్తూ ఉంది. దగ్గరకొచ్చాక థ్యాంక్ యూ అన్నాడు చనువుగా. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కూడా వణకటం స్పష్టంగా కనిపించింది. ఎందుకు అంది. నిన్న రాత్రి ఫోన్ చేసినందుకు. నేను ఫోన్ చేశానా? కాదా? చూడండి, మీరేదో విధంగా నాతో మాటలు కలిపి పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారేమో. నేను అలాంటి దాన్ని కాను. ఎలాంటి వారు కారు మేడం మీరు? అలరిగా అన్నాడు. సునాదమాల ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. రక్షించేవాళ్ళు ఎవరూ లేరా అన్నట్లు చూసింది. నేను గోపాలకృష్ణుడిలా కనిపించటం దురదృష్టకరం. ఇప్పటి వరకు కేవలం మీ ఒక్కరి మీదే బోర్లా పడుకున్నాను నేను. అది యాదృచ్ఛికం. మీకు అలా మాట్లాడడానికి సిగ్గులేదు? రాత్రి మీరు ఫోన్లో అడగ్గాలేంది, నేను ఇప్పుడు మాట్లాడితే వచ్చిందా? దయచేసి నన్ను వదిలిపెడతారా? ఈ రాత్రికి మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటానంటే వదులుతాను, చచ్చినా అనను. అయితే వదిలిపెట్టను అని చేయి పట్టుకున్నాడు. సునాదమాల కెవ్వున అరిచింది. సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు అందరూ నిశ్చేష్టులయ్యేలా అరిచింది. వదిలే వరకు అరుస్తూనే ఉంది. ఇంటికి రాగానే ఆ సాయంత్రం బామ్మ ఏమిటే ఆ చేతిని అలా తోముతున్నావు అని అడిగినప్పుడు మాత్రం ఏం లేదు బామ్మ అని కొబ్బరి పీచు దాచేసింది. ఆఖరి క్షణంలో టెర్రరిస్టులు దొరికి మంత్రివర్గం రాజీనామా చేయవలసిన అవసరం తప్పిపోవడంతో చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. ముఖ్యమంత్రి తన ఉపన్యాసంలో పోలీసులు, సిబిఐ డిపార్ట్మెంట్లని, ముఖ్యంగా ప్రవల్లికని పొగిడారు. చిత్రమేమిటంటే ఆ సభకు ముఖ్య వక్త సూర్యారావు. విహారికి కూడా ఆహ్వానం వచ్చింది. వెనక ఎక్కడో నిల్చున్నాడు. సూర్యారావు ప్రారంభించాడు. మామూలు రాజకీయ ఉపన్యాసమే. ఈ రోజెంతో సుదినం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి పసిపిల్లల ప్రాణాలని రక్షించడానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయబూనారు. పైగా ఆ పదవిలో కొనసాగాలన్న బాధ్యత నా మీద పెట్టారు. ఇబ్బందికరమైన పరిస్థితి అయినా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దీనికి ఒప్పుకున్నాను. కానీ నా మనసు బాధపడుతూనే ఉంది. ఉగ్రవాదుల బెదిరింపులకు సౌజన్యమూర్తి, పరిపాలనా దక్షుడు అయిన ముఖ్యమంత్రి పదవి కోల్పోవటం, ఆ పదవిని నేను చేపట్టవలసి రావటం నన్ను నిరంతర క్షోభకు గురిచేసింది. ఈ పరిస్థితి నుంచి బయట వేయమని దేవుణ్ణి నేను ప్రార్థించని క్షణం లేదు. భగవంతుడే నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. ఈ విషయంలో సిబిఐని, ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ ప్రవల్లికని అభినందిస్తున్నాను అన్నాడు సూర్యారావు. విహారీ జనాన్ని తోసుకొని కాస్త ముందుకొచ్చాడు. అతడి మొహం ఎర్రగా కదిపోయి ఉంది. సూర్యారావు కొనసాగించాడు. ఈరోజు మన రాష్ట్రం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో మనకి సుస్థిరత్వం కావాలంటే మన నాయకుడి పట్ల మనందరం విశ్వాసం ప్రకటించాలి. అబద్ధం ఒక మూల నుంచి వినిపించిన అరుపుకి అందరి కళ్ళు అటు తిరిగాయి. విహారీ ఆవేశంతో వణికిపోతున్నాడు. మరీ ఇంత మోసమా అన్నట్లు ఉంది అతడి ముఖ భంగిమ. దీన్ని సహించనట్టు అతడి పిడికిళ్ళు బిగుసుకొని ఉన్నాయి. ఈ సూర్యారావు చెబుతున్నదంతా అబద్ధం.
దగ్గరగా ఉన్న పోలీసులు పరిగెత్తుకొచ్చి అతన్ని బలవంతంగా బయటకు లాక్కెళ్ళడానికి ప్రయత్నించారు. అతడు ఒక్క విదిలింపుతో వాళ్ళని వదిలించుకొని స్టేజ్ దగ్గరకు వచ్చాడు. ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోకుండా అతడు మైక్ దగ్గరికి వెళ్ళబోయాడు. మంత్రుల దగ్గరుండే బాడీ గార్డులు అతడిని తోసేయబోయే లోపల అతడు మైక్ ముందు నిలబడి, ప్రవల్లిక గారితో పాటు టెర్రరిస్టులు తీసుకెళ్ళింది నన్నే, నా పేరు విహారి అన్నాడు. చప్పున ఆ సభలో నిశ్శబ్దం ఆవరించింది. చాలామంది అతడిని అంతకుముందు చూడలేదు, కానీ పేరు అందరికీ పరిచయమే. అతడు తానెవరో చెప్పేసరికి తాత్కాలికమైన ఉద్వేగం సభంతా అలుముకుంది. ఆ నిశ్శబ్దంలోంచి అతడు చెప్పడం ప్రారంభించాడు. అతడు చెప్పటాన్ని ఆపుచేయడానికి ప్రయత్నిస్తూ లేచిన సూర్యారావుని ముఖ్యమంత్రి చేతి సైగతో ఆపు చేశాడు. అంతా వివరంగా చెప్పి, దీని వెనకంతా ఉన్నది సూర్యారావు అని పూర్తి చేశాడు. నువ్వు ఎవరి మీద అభియోగం చేస్తున్నావో తెలుసా? ముఖ్యమంత్రి అడిగాడు. తెలుసు. పదవి నుంచి మిమ్మల్ని కూలదోసి ముఖ్యమంత్రి అవుదామనుకున్న ఈ సూర్యారావు మీద, అద్భుతమైన ప్లాన్ వేసి అతడికి సాయపడిన అనంతానంద స్వామి మీద. సభలో చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దం. మమ్మల్ని ఎలాగైనా చంపేస్తామన్న ధీమాతో ఆ టెర్రరిస్టులు మా దగ్గర చెప్పిన దాన్ని బట్టి అనంతానంద స్వామికి ఈ సూర్యారావు సహచరుడు. దీనికెవరు సాక్ష్యులు? అడవిలో సాక్ష్యాలేముంటాయి? నేను, ప్రవల్లికే. ముఖ్యమంత్రి ఆమె వైపు తిరిగి, ఏమ్మా నిజమేనా అని అడిగారు. ఆమె వైపే చూశారందరూ. ఆమె ఆగి నెమ్మదిగా అన్నది, కాదు. కాదా? విహారికి షాక్ తగిలినట్టయింది. నో, ఆమె అబద్ధం చెబుతోంది అని పిచ్చిగా అరిచాడు. అతడి మాటలు పట్టించుకోకుండా ప్రవల్లిక అన్నది, మమ్మల్ని కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు ఆఖరి క్షణంలో తప్పించుకున్నాం. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో కలకలం రేగింది. విహారి ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి చెరుకు రెక్క పట్టుకున్నారు. బలవంతంగా స్టేజ్ దింపారు. విహారి గింజుకుంటూ ఉండగా కెమెరాలు క్లిక్కుమన్నాయి. సూర్యారావు తిరిగి మైక్ తీసుకున్నాడు. నాకు ముఖ్యమంత్రికి మధ్య మనస్పర్ధలు తీసుకురావటానికి ఏ ప్రతిపక్షం వాళ్ళు నియమించిన మనిషి అయి ఉంటాడు. అతడిని అరెస్ట్ చేసి విషయం రాబట్టండి. వద్దు అన్నాడు ముఖ్యమంత్రి. ఎంతోమంది చిన్నపిల్లల్ని రక్షించిన దృష్ట్యా అతడిని క్షమించి వదిలేద్దాం. పోలీసులు బయటకు లాక్కెళ్తూ ఉండగా అతడు అరిచాడు, చీఫ్ మినిస్టర్, పడగ నీడలో ఉన్నారు మీరు, ఆ విషయం గ్రహించండి. ప్రవల్లిక అలాగే కూర్చుంది, కదల్లేదు. విహారిని బయట వరకు తీసుకొచ్చి వదిలేశారు సెక్యూరిటీ గార్డులు. చీకటి పడుతోంది. అతడికి పిచ్చి పట్టినట్టు ఉంది. కసిగా ఉంది, కోపంగా ఉంది. కళ్ళతో రాళ్ళను తన్నుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. ఇంటికి వెళ్ళలేదు. తాము నాటకాలాడే రిహార్సల్స్ రూమ్కి వెళ్ళాడు. లోపల మరో కొత్త నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి. అతడికి లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. అతడికి దేని మీద మనస్సు నిలవటం లేదు. అన్నిటి మీద విరక్తి కలుగుతోంది. పోలీసులు తనని రెక్కలు పట్టుకుని బయటికి లాక్కెళ్లే దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది. దానికన్నా ప్రవల్లిక తన స్థానంలో కదలకుండా కూర్చుని దీనంతా తనకేమీ పట్టనట్టు చూస్తూ ఉండిపోవటం అతడి గుండెల్లో కత్తి పెట్టి తిప్పినట్టు అవుతోంది. ఆమె ఇంత కూల్గా అబద్ధం చెప్తుందనుకోలేదు. అనవసరంగా ఈ రొంపిలో ఇరుక్కున్నానన్న భావం కలిగింది అతడికి. కారుని ఒక సినిమా హాల్ ముందు ఆపి అతడు టిక్కెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాడు. అప్పటికే సినిమా సగమైంది. కుర్చీ వెనక్కు వాలి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రవల్లిక భంగిమ గుర్తొచ్చి ఆమె మీద కోపం ఎక్కువ అవుతుంది. కొంచెంసేపు అయ్యాక కలకలం వినిపిస్తే కళ్ళు తెరిచాడు. సినిమా అయిపోయింది. 100 మంది కన్నా ఎక్కువ లేరు ప్రేక్షకులు. బయటకు వస్తూ పక్కనున్న పెద్ద మనిషిని, ఏం సినిమా ఇది అని అడిగాడు. ఓ పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి, దమయంతి హరిశ్చంద్ర సంవాదం అన్నాడా పెద్ద మనిషి. కారు దగ్గరికి వచ్చి ఎక్కబోతుంటే క్రింది క్లాసు నుండి అప్పుడే బయటకు వస్తున్న సునాదమాల, బామ్మ కనబడ్డారు. అతడి బాధంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది. దగ్గరగా వెళ్ళి హలో అన్నాడు. హలో అంది బామ్మ. రండి, డ్రాప్ చేస్తాను. సునాదమాల వైపు చూస్తూ అడిగాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేయడం స్పష్టంగా కనిపించింది. ఎక్కడుంది నాయనా కారు? బామ్మ అడిగింది. మాల ఆమె వైపు కోపంగా చూడటం ఆ మసక వెలుతురులో స్పష్టంగా కనిపించింది. ముగ్గురు కారు దగ్గరికి వచ్చారు. బామ్మ ముందు సీట్లో కూర్చుంది. ఎలా ఉంది సినిమా? సంభాషణ కలుపుతూ అడిగాడు. పక్క హాలుకొచ్చావు నాయనా, టికెట్లు దొరక్కపోతే అమ్మాయి దీనికి వెళ్దామని బలవంతం చేసింది అంది. పక్క థియేటర్లో మన్మథలీల రామరాజు గోల ఆడుతోంది. ప్రక్కన కూర్చున్న బామ్మ వైపు వాలుగా చూశాడు విహారి. కొంపదీసి ఈవిడ కాదు కదా తనకు ఫోన్ చేస్తూ ఉంది.
అతడు తన ఆలోచనకి తనలో నవ్వుకుంటూ థియేటర్ నుంచి కారు బయటకు తీసుకొచ్చాడు. అతడి వెనకే మరో కారు ఫాలో అవటం అతడు గమనించలేదు. మీ విష్ణు బాగున్నాడా? బాగున్నాడు బాబు. రోజు ఒక్కసారన్నా నిన్ను తలుచుకుంటాడు. మీ అమ్మగారు బాగున్నారా? మొన్న గుళ్ళో హరికథకొచ్చారు. అతడు ఆ ముసలావిడ వైపు చిత్రంగా చూశాడు. ఒకవైపు గుడి అంటుంది, మరోవైపు మదన కామరాజు అంటుంది. మీ మనవరాలికి బాగా సిగ్గు అనుకుంటాను. పైకిలా ఉంటుంది, ఇంట్లో తెగ అల్లరి చేస్తుంది అంటూ కెవ్వున అరిచింది బామ్మ. సడన్ బ్రేక్ వేసినంత పనిచేశాడు విహారీ. చూసావా బాబు, క్రింద నుంచి ఎలా గిల్లిందో అంది కాలు రుద్దుకుంటూ. విహారీ అద్దంలో వెనక కూర్చున్న సునాదమాలను చూశాడు. ఆమె తల వంచుకుని ఉండటంతో కనపడటం లేదు. పైకి నెమ్మదిగా కనబడుతూ కొంతమంది ఆడపిల్లలు తెగ అల్లరి చేస్తారని అతనికి తెలుసు. కానీ మరీ మగాడు కనబడితే అంతలా వణికిపోతూ ఫోన్లో విజృంభించే ఆడపిల్లని చూడటం ఇదే ప్రథమం. అకస్మాత్తుగా అతడికో విషయం స్ఫురించింది. జీన్స్. బామ్మ మనవరాలు సునాదమాల. హరికథలు, దేవుడు, పూజ అన్నీ నిర్వర్తిస్తూనే ఎంతో జోవియల్గా అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే బామ్మ రక్తమే సునాదమాలలో కూడా ప్రవహిస్తోంది. ఆ అమ్మాయి మరింత అల్లరి పిల్ల అయి ఉండొచ్చు, పైకి ఎంతో నెమ్మదిగా కనబడుతూ. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి తనకు ఎంతసేపు పట్టింది. అతడు మళ్ళీ అద్దంలోకి చూశాడు. అందులోంచే తనని చూస్తున్న మాల చప్పున తల తిప్పుకుంది. అతడు జాగ్రత్తగా చూసి ఉంటే ఆమె మొహం సిగ్గుతో రోషంతో కందిపోయి ఉండటం గమనించి ఉండేవాడు. కారణం, ఆమె వెనక నుంచి బామ్మ కాలు గిల్లలేదు, నడుము గిల్లలేదు. వయసులో ఉన్నప్పుడు సదరు బామ్మ గొప్ప రొమాంటిక్ ఫిగర్ అయి ఉండాలి. మనవరాలి ఫ్రిజిడిటీని పోగొట్టడానికి ఆమె చేసే ప్రయత్నాలే ఇవన్నీ. దానికి విహారిని ఆసరాగా తీసుకుంటూ ఉంది. ఈ విషయం తెలియని విహారీ తన మధురమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు. దానికి తోడు ప్రవల్లిక మీద కోపం. ఇన్ని రకాల ఆలోచనల్లో ఉన్న అతను వెనక తననే ఫాలో అవుతూ వస్తున్న కారుని చూసుకోలేదు. సునాదమాల ఇంటి దగ్గర కారు ఆపాడు. కాస్త కాఫీ తాగి వెళ్దూ గాని రా నాయనా అంది బామ్మ. మాల ఆవిడ్ని తినేసేటట్టు చూసింది. అసలు ఇలా పరాయి మగవాడి కారు ఎక్కడమే ప్రాణం పోయినట్టు ఉంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, బామ్మని కడిగేద్దామా అని ఉంది ఆమెకు. కాఫీయా? సరే పదండి అంటూ విహారీ కారు దిగాడు. అప్పటికే వెనుక కారులోంచి దిగిన 3 వ్యక్తులు ఇతడి కారు దగ్గరికి రావడం, దిగబోతున్న విహారీ మీదకు కత్తి దూయడం జరిగిపోయాయి. అయితే అతడు క్షణం ముందే దాన్ని గమనించాడు. మీదకొస్తున్న వ్యక్తిని విసురుగా తోసేసి కారు వైపు వ్రాలాడు. అదే సమయానికి వెనక తలుపు తీసుకుని దిగుతున్న సునాదమాల వెనక్కి పడిపోయింది. సీటు మీద వెలికిలా పడిన ఆమె మీదకు అతడు కూడా వెలికిలా పడ్డాడు. ఆమె కెవ్వున అరిచింది. కారుకి అటువైపున దిగిన బామ్మకి ఈ విషయం తెలిసే లోపల మరో ఆగంతకుడు విహారీ గుండెల్లోకి కత్తి గుచ్చబోయాడు. కింద ఉన్న సునాదమాల వైలెంట్గా కదలడంతో అది అతడి మెడ మీదుగా గీసుకుపోయింది. ఈ లోపల విహారీ కాల్తో బలంగా అతడి కడుపులో తన్నాడు. క్రింద పడిపోయిన ఆగంతకుడిని వెనక కారులో వస్తున్న వాళ్ళు తీసుకుని వేగంగా వెళ్ళిపోయారు. అతడి చేతిలో ఒక కాగితం కుక్కబడింది. అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకుంటే జరగబోయే పరిణామాలకు ఇది శాంపిల్ మాత్రమే అని ఉంది ఆ చీటీలో. అతడికి అర్థం కాలేదు. అయినా దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. సీటు వైపు చూశాడు. వెనక సీట్లో సునాదమాల స్పృహ తప్పి ఉంది. బామ్మ కంగారు పడుతుంది, కానీ మాలలాగా అరవలేదు. అతడు 2 చేతులతో ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు. డాక్టర్ని పిలుస్తాను, ఆమెను పడుకోబెట్టి అన్నాడు. అక్కర్లేదు బాబు, బెదిరిపోయింది. అయినా దొంగలు మరీ బరితెగించారు. రోల్డ్ గోల్డ్ గొలుసు కోసం కూడా కత్తులు దూస్తున్నారు అంది బామ్మ. ఆమె ఆ ఉద్దేశంతో ఉండడమే మంచిదనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత మాలకి మెలకువ వచ్చింది. బామ్మ అతడిని పొగుడుతూ ఉంది. ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేశాడు. కారు ఇంటివైపు వెళ్తోంది. విహారీ చాలా మొండి. ఇంకొకరైతే 5 నిమిషాల క్రితం జరిగిన సంఘటనకు బెదిరిపోయి ఉండేవాడు. అసలు అతను దాని గురించి ఆలోచించడం లేదు. ఎడమ చేతి క్రింద మోకాళ్ల క్రింద భాగం, కుడి చెయ్యి పట్టుకున్న భుజాల మెతదనం, ఇంట్లోకి ఆమెను తీసుకొస్తున్నప్పుడు ఛాతీకి తగులుతూ హత్తుకున్న జఘనం అతడిని ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాటి మాటికి పెదాల మీద చిరునవ్వు కదలాడుతోంది. అతడు ఇంటికొచ్చేసరికి వర్ధనమ్మ అతడి గురించి ఎదురు చూస్తోంది. మెడ మీద రక్తపు చార ఆమె కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. నీకోసం ఎవరో వచ్చారా, హాల్లో కూర్చున్నారు, చాలాసేపటి నుంచి
అన్నది. అతడు హాల్లోకి వెళ్ళాడు. మీరేనా విహారీ? అవును. మీరెవరు? మీకోసం గంట నుంచి చూస్తున్నాను సార్. అక్కడ వాళ్ళందరూ కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే బయలుదేరదాం. ఎవరు వెయిట్ చేస్తున్నారు? విస్మయంగా అడిగాడు. ముఖ్యమంత్రి గారు. అంత రాత్రి ముఖ్యమంత్రి తన కోసం వెయిట్ చేస్తూ ఉండడం అతడికి విస్మయంగా అనిపించింది విహారికి. దానికన్నా ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంది. 5 నిమిషాల తర్వాత అతడికి పిలుపొచ్చింది. ఛాంబర్లో చీఫ్ మినిస్టర్ ఒక్కరే ఉన్నారు. వెళ్ళి ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు విహారీ. కొంచెంసేపు మామూలు విషయాలు మాట్లాడి, సాయంత్రం నువ్వు చెప్పిందంతా కరెక్టే కదూ అన్నారాయన. విహారీ ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ, అక్షరాల నిజం. నేను చెప్తే మీరెవరూ నమ్మకపోవడం దురదృష్టం అంటూ ఆ తర్వాత తన మీద జరిగిన దౌర్జన్యాన్ని గురించి కూడా చెప్పాడు. వీఆర్ సారీ. అతడి మెడ మీద కత్తి గీతను చూస్తూ అన్నారు ముఖ్యమంత్రి. వాళ్ళు అందుకు తెగించిన వాళ్లే. పోతే వాళ్లలో నా సీనియర్ సహచరుడు సూర్యారావు కూడా ఉండడం విచారకరం. రాజకీయం అంటే తెర వెనుక చాలా భాగోతాలు జరుగుతాయి, కానీ మరీ పదవి కోసం పసిపిల్లల్ని చంపే స్టేజ్కి ఈ రాజకీయ స్వార్థాలు దిగజారిపోతాయని ఊహించలేదు. నేను చెప్పినంత నిజమని నమ్ముతున్నారా? కనీసం మీరైనా? నేనే కాదు, సిబిఐ డిపార్ట్మెంట్ మొత్తం నమ్ముతోంది. అతడు తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో, మరి నేను చెప్తూ ఉంటే అందరూ నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూశారు అన్నాడు ఇరిటేటింగ్గా. ఆ విషయమే డిప్యూటీ చీఫ్ మిస్ ప్రవల్లికను కనుక్కున్నాను. నువ్వు చెప్పిందంతా అక్షరాల నిజమని ఆమె ధృవీకరించింది. మరెందుకు అలా మౌనవ్రతం పట్టిందట? వెటకారంగా అడిగాడు విహారీ. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ రాష్ట్రం గురించిన వ్యవహారాలను చూడటం మాత్రమే నా బాధ్యత. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఇదంతా చిన్న విషయం కాదు. దీని వెనుక ఒక అంతర్జాతీయ ముఠా, ఇంటర్నేషనల్ మాఫియా ఉంది. అయితే అది స్మగ్లర్ల గ్యాంగ్ కాదు, మతము సెంటిమెంట్ మీద ఆడుకుంటున్న గ్రూపుకి నన్ను తొలగించి నన్ను తొలగించి సూర్యారావుని ముఖ్యమంత్రి చేయడం అన్నది చాలా చాలా చిన్న విషయం. వాళ్ళ సహచరుడు సరదాగా అడిగితే ఈ పనిని బహుమతిగా ఇవ్వబోయారు. అంత పెద్ద ముఠా అన్నమాట అది. ఈ ముఠా గురించి, ఈ జరిగిన దాని గురించి ఇప్పుడే అరగంట సేపు మాట్లాడాను. ఎవరితో? మన ప్రధానమంత్రితో. విహారీ ఊపిరి బిగపట్టాడు. ఏమన్నాడు ఆయన? నేనే దీన్ని పెద్ద సమస్య అనుకున్నాను, కానీ ప్రధానమంత్రి దీనికన్నా 10 రెట్లు పెద్ద ప్రమాదాన్ని ఊహిస్తున్నారు. మతం అనే ఆయుధంతో ఆ స్వామి దేశాన్ని కబళించబోతున్నాడు. ఒక మతానికి చెందిన కనీసం 50 కోట్ల మంది అతని వెనుక అండగా నిలవబోతున్నారు. ఇంపాసిబుల్. ఆయన విషాదంగా నవ్వాడు. నేను కనీసం అన్న పదాన్ని ఉపయోగించాను. అంటే తక్కువలో తక్కువ అన్నమాట. నువ్వు గమనించే ఉంటావు. వేరే ఏ మతపు దేవుణ్ణైనా నువ్వు ఒక్క మాట అను, చీల్చేస్తారు. అదే మన గురించి అయితే ఎంత అవహేళన అయినా చెయ్యొచ్చు. ఇతర మతస్థుల చట్టాన్ని మార్చడానికి కోర్టు కూడా భయపడుతుంది. మన దేశంలోని మనకు లేని ఎన్నో సదుపాయాలు మిగతా వారికి ఉన్నాయి. దాన్ని క్యాష్ చేసుకుంటే ఎంతోమందిలో ఆవేశాన్ని రెచ్చగొట్టవచ్చు, వారి అండ సంపాదించవచ్చు. కానీ లాజికల్గా ఆలోచిస్తే, మతం, ఆచారం వీటి ముందు లాజిక్ పనిచేయదు. రాజస్థాన్లో సతిని నువ్వు సపోర్ట్ చేస్తే 55% ఓట్లు లభిస్తాయి. భర్త చచ్చిపోతే అతడితో పాటు భార్యని తగలబెట్టడం ఏమిటి నాన్సెన్స్ అని అంటే 45% లభిస్తాయి. మన దేశంలో అనేమిటి? మనుషుల్లో మతతత్వం ప్రపంచమంతా అలానే నిండి ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనించాడు స్వామి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని ఇరుకున పెట్టడానికి అతి పదునైన ఆయుధాల్ని రెండింటిని ఆ విధంగా ఉపయోగించబోతున్నాడు. ఒకటి మతం, 2 టెర్రరిజం. ఉగ్రవాదుల్ని ఆ విధంగా ఉపయోగించి తన మతస్థుల్ని వరుసగా చంపుతాడు. అది వేరే మతం వాళ్ళు చేస్తున్నారు అని అపోహ కలిగిస్తాడు. ఒక సుప్రభాత సమయాన ఫలానా మతం వారిని దేశం నుంచి వెళ్ళగొట్టే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను, ప్రాయోపవేశం చేస్తున్నాను అని ప్రకటిస్తాడు. ప్రజలు సపోర్టు ఎవరికి ఉంటుంది? నిశ్చయంగా స్వామికే. అంతకు ముందే ప్రజలు తమ మతం వారికి జరిగిన అన్యాయాలను చూశారు కాబట్టి అతడిని తమ పరిరక్షకుడిగా ఆరాధించడం మొదలుపెడతారు. ఈ దేశానికి స్వామి తప్ప మరో అధినేత లేడన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం నువ్వన్న లాజిక్ ప్రకారం మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పించాలి. కానీ అది సాధ్యమేనా?
కొత్త కొత్త ఉడికే మతతత్వం ముందు ప్రజాస్వామ్యం నిలవదు. సరిగ్గా ఇదే స్వామి ప్లాన్. 2-3 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో డిప్యూటీ చీఫ్ శోధించి తయారు చేసిన వివరాలు ఇవి. విహారీకి ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయిపోయినట్టు సెక్రటరీ వచ్చి గుర్తు చేశాడు. అతడిని వెళ్ళిపోమన్నట్టు సైగ చేసి విహారీ వైపు చూశాడు. ఆయన, నిన్ను పిలిపించడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. సామాన్య పౌరుడివి అయినా నీ అంత సివిక్ సెన్స్ ఉన్న వ్యక్తిని నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. నువ్వు చెప్తూ ఉంటే అందరిలాగా ఇదంతా సూర్యారావుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆడిస్తున్న నాటకమేమో అనుకున్నాను. కానీ అసలు సంగతి తర్వాత తెలిసింది, డిప్యూటీ చీఫ్ ద్వారా. ఆమె ఎందుకని అప్పుడు అబద్ధం చెప్పింది? చీఫ్ మినిస్టర్ జవాబు చెప్పకుండా బజర్ నొక్కి, ప్రవళిక ఇక్కడే ఉంది అన్నాడు. అటెండర్ ఆమె కోసం వెళ్ళాక ఆ క్షణమే గాని ఆమె నిజం చెప్పి ఉంటే ఆ కాన్ఫరెన్స్ హాలు తునాతునకలైపోయి ఉండేది. బాంబు బ్లాస్ట్లో ఒక్కరం కూడా మిగిలి ఉండేవాళ్ళం కాదు, ఏం జరిగిందో కనీసం పత్రికల వాళ్ళకి చెప్పడానికి. విహారీ దిగ్భ్రాంతుడయ్యాడు. కొన్ని విషయాలు అవి ఎంత చిన్న విషయాలైనా ఊహకందవు. తను మరీ చిన్న పిల్లవాడిలా ప్రవర్తించాడు. ఆవేశం తప్ప మరేమీ లేదు తనకి. తనకన్నా కనీసం 5 ఏళ్లు చిన్నదైన ప్రవళిక ఆలోచించిన పాటి తను ఆలోచించలేకపోయాడు. అనంతానంద స్వామి బలంతో పోల్చుకుంటే అక్కడున్న సెక్యూరిటీ చాలా చిన్నది. అసలు విషయం ఏమిటో బయటకు రాకుండా సజీవ సమాధి అయిపోయేవారు. మరిప్పుడు నేను చెప్పిన విషయాల మీద మీరు ఎంక్వైరీ చేస్తారని వాళ్లకు అనుమానం రాదా? వస్తుంది, కానీ మేమేమీ చెయ్యలేమని వాళ్లకు తెలుసు. పసిపిల్లల హత్యకి అనంతానంద స్వామికి సంబంధం ఉందని నేనంటే నాకు పిచ్చెక్కింది అనుకుంటారు ప్రజలు. స్వామిని మీరేం చేయలేకపోవచ్చు, కానీ సూర్యారావు మీ క్యాబినెట్లో మంత్రి. ముఖ్యమంత్రి మాట్లాడలేదు. విచారాన్ని, నిస్సహాయతను సూచించే ముడత ఒకటి ఆయన నుదుటి మీద తేలింది. ప్రక్క డ్రాయర్ తెచ్చి ఒక కవర్ బల్ల మీద పెట్టాడు. ఇదేమిటో ఊహించగలవా? సారీ, తెలీదు. మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తున్నట్టు సూర్యారావు ఇచ్చిన ఉత్తరం. బలమైన కెరటం వచ్చి మొహానికి తగిలినట్టు అయింది విహారికి. ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు జరిగిన సంఘటన తన మనసుని కలచివేసిందని, తన మీద అనవసరమైన అభాండం పడినాక తను ఇక పదవిలో కొనసాగలేనని సూర్యారావు రాజీనామా సమర్పించాడు. అతడికి తన వంటూ 2-3 దినపత్రికలున్నాయి. రేపు అవన్నీ అతడి నైతిక ప్రవర్తనని పొగుడుతూ వ్రాస్తాయి, ఆకాశానికి ఎత్తేస్తాయి. ప్రజలదేముంది? పత్రికలు జనాభిప్రాయాన్ని చాలా సులభంగా మార్చగలవు. అతడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది నేనే. అతనేం అడగలేదు. ఆ విషయాన్ని హెడ్లైన్స్గా పెడతాయి. అటువంటి వాడు రాజీనామా చేశాడనగానే సానుభూతి అతడి మీద వెల్లువలా పొంగుతుంది. సరియైన చోట నా మీద దెబ్బ కొట్టాడు. స్వామి మీద కానీ అతడి మీద కానీ నేనే రకమైన విమర్శ చేసినా ఆయన ఆగి నెమ్మదిగా పూర్తి చేశాడు. వెంటనే మా మంత్రివర్గం కూలిపోతుంది. ప్రత్యర్థి ఎంత వేగంగా ఆలోచించగలడో విహారికి అర్థమైంది. ఆ తెలివితో పోల్చుకుంటే తను ఎంత దిగువన ఉన్నాడో కూడా తెలిసింది. అతడి మనసు వ్యాకులమైంది. సామాన్య మానవుడు కల్లో కూడా ఊహించలేని సాలెగూళ్ళు ఇవి. మరిప్పుడు ఏం చేయబోతున్నారు అడిగాడు. నేను చేయగలిగింది ఏమీ లేదు, చెప్పానుగా. కేవలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను. ఇది దేశానికి సంబంధించింది. ప్రమాదం పొంచి ఉంది. వచ్చే ఏకాదశి నుంచి స్వామి తన కార్యకలాపాలకు తుదిరూపం ఇవ్వడానికి ముహూర్తం నిర్ణయించాడని మాత్రం సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ అంచనా కరెక్ట్ అయితే సరిగ్గా 4 రోజుల్లో దేశం అతడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏ విధంగానైనా అతడిని వ్యతిరేకించినా అతడు సార్వభౌమత్వం డిక్లేర్ చేసిన గంటలోనే అతడి రాజకీయ అధికారాన్ని గుర్తించడానికి ఫిజీ ఐలాండ్, మొరాకో, ఫిలిప్పైన్స్తో సహా 2 అగ్రరాజ్యాలు సిద్ధంగా ఉన్నాయి. నేను నమ్మలేను. ఇంత ప్రమాదం ఇంత దగ్గరగా ఉన్నా ఎవ్వరికీ తెలియదంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. వర్షానికి వరదకి సూచనలున్నాయి. చాప కింద ప్రవహించే నీటి ప్రమాదం మునిగే వరకు తెలియదు. అంతలో తలుపు చప్పుడైంది. ప్రవళిక లోపలికొచ్చింది. అలసిపోయి ఉన్నట్టు కనిపించిందామె. విహారీ మనసులో ఏదో తెలియని ఆప్యాయత కలిగింది. ఎంతో దగ్గరగా అనిపించింది. బహుశా అతను చేసుకున్న అపార్థం వల్ల కావచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలనుకుంటున్నారని గ్రహించి అతడు లేచాడు. బయటకు వెళ్ళబోతూ, ఒక ప్రశ్న అడగవచ్చా అన్నాడు. ప్రవళిక ఆయన అతడి వైపు చూశారు. నన్నెందుకు పిలిపించారు
ఇదంతా నాకెందుకు చెప్పారు? ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. తర్వాత నెమ్మదిగా అన్నారు, నా ఒక్కగానొక్క కొడుకు కెనడాలో ఇంజనీరింగ్ చదివేవాడు. టెర్రరిస్టులకు కెనడా నెలవు. వాళ్ళ మీటింగ్లో బాహాటంగా ఎదిరించిన వాడు అతడొక్కడే. సామాన్యులెప్పుడూ భయపడతారు, మనసులోది బయటకు చెప్పరు. కొంతమంది మాత్రమే తమకు సంబంధం లేకపోయినా నిజాయితీగా ఎదురు తిరుగుతారు, అధర్మాన్ని వ్యతిరేకిస్తారు. నా కొడుకు అలాగే ప్రాణాలు వదిలాడు. నీలో అతడి పోలికలు కనబడ్డాయి, అందుకే పిలిపించాను. అతడు ప్రవల్లిక వైపు చూశాడు. అతడినే చూస్తున్న ఆమె కళ్ళు తిప్పుకుంది. అతడు బయటకు వచ్చాడు. బయట వెన్నెల పిండారబోసినట్టు ఉంది. కారిడార్లో నిలబడ్డాడు. 5 నిమిషాల తర్వాత ప్రవల్లిక బయటకు వచ్చింది. ఇద్దరూ కార్ల దగ్గరకు నడుస్తుండగా ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె చిరునవ్వుతో అతడి వైపు చూసింది. అతడి కాసింత సిగ్గుతో, నాకు బాగా కోపం వచ్చింది, నిజం చెప్పాలంటే అక్కడే తందామన్నంత ఉక్రోషం కూడా కలిగింది అన్నాడు. ఆమె పకాలు నవ్వేసింది. దాంతో అతడికి అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయినట్టు కనిపించింది. ఆమె కారు ఎక్కబోతుంటే జరిగిందంతా మర్చిపోతారు కదూ అన్నాడు. ఆమె అప్రయత్నంగా అతడి చేతి మీద చేయి వేసి, ఏం జరిగిందని ఇప్పుడు, హాయిగా నిద్రపోండి, స్వీట్ డ్రీమ్స్ అంది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. ఆమె తాలూకు ఇంటిమేట్ పరిమళం అతన్ని ఇంకా వదలలేదు. ఇంటిమేట్ సెంట్ పేరు కాదు, ఇంటిమేట్ అంటే దగ్గరతనం. తన ఆలోచన తనకే గిల్టీగా అనిపించింది. పెళ్లి నిశ్చయమైన అమ్మాయి గురించి అటువంటి ఆలోచన రావటం. ఆ మరుసటి రోజు 4:50కి అతడికి ఫోన్ వచ్చింది. హలో, నేనంటే నిన్న ఫోన్ చేసిన అమ్మాయిని. ఓ నువ్వా? ఏమిటి గుర్తుపట్టేశారా? నిన్న కలిశాంగా. కరెక్ట్. నిన్న నీకు భయం వేసిందనుకుంటాను. కొద్దిగా కాదు, బాగా. ఎందుకు నీకంత భయం? అందులో సగం నటనే. అది తెలుసుకోలేక పైకి కనబడేదంతా నిజమని మీలాంటి అర్భకులు నమ్మేస్తూ ఉంటారు. ఏమిటి అర్భకులా? మరి లేకపోతే మీకన్నా అదేదో నవల్లో హీరోయే నయం. ముక్కు మొహం తెలియని అమ్మాయిని పట్టుకున్నాడు. నేను మాత్రం వరుసగా ఫోన్లు చెయ్యను, మ్యాక్సిమం మరొక్కసారి. ఫోన్లో ఇలా చెలరేగిపోతావు, ఎదురు పడితే అలా వణికిపోతావు ఎందుకు? ఎదురుగా చెప్పలేనంత భయం ఉంటేనే ఇలా ఫోన్లలో చెప్తారు మహానుభావ. నువ్వు చెప్పలేదు, నేనే చెప్పాననుకో. అయినా చెయ్యి పట్టుకోగానే వణికిపోతావు కదా, దాన్ని వణుకు అనరు, కంపనం అంటారు. మై గాడ్, చెయ్యి పట్టుకుంటేనే స్నానం చేసే అమ్మాయేనా ఇలా మాట్లాడుతుంది? అమ్మాయిలు స్నానం చెయ్యరని మీకేదో దురభిప్రాయం ఉన్నట్టుందే. నవ్వు. స్నానం చేసిన మాట నిజమే, కానీ అలా స్నానం చేయడానికి ముందు మీరు పట్టుకున్న చేతిని 16,832 సార్లు ముద్దు పెట్టుకున్నాను. ఇలా. విహారి చప్పున లేచి, నేను ఇక ఆగలేను, ఇప్పుడే వస్తున్నా అన్నాడు. అతడిలో ఆవేశం కన్నా తనని ఇంత ఏడిపిస్తూ కనిపించినప్పుడు అమాయకత్వం నటించే ఆ అమ్మాయి మీద పీకల వరకు కోపం ఉంది. అటో ఇటో తేల్చేయాలనుకున్నాడు. చూడు బాబు, చాలామంది అమ్మాయిలు మొహానికి వేసుకున్నట్టే మనసుకు కూడా మేకప్ వేసుకుంటారు. శోధించాలి, సాధించాలి, అది ఏ ధీర గుణం అన్నాడు కవి. అందుకే శోధన లేదు, సాధన లేదు. రేపు చెప్తాను ఈ పని. రేపటి వరకు ఎందుకు? ఈరోజు సరిగ్గా 6ంటికి ప్రేమ్ నగర్ జంక్షన్ దగ్గరకు వస్తే నలుగురి ముందు నిజంగా ముద్దిస్తా. విహారి అదిరిపడి, అంత ధైర్యం ఉందా అన్నాడు. వచ్చి చూడు తెలుస్తుంది అన్నట్టు, నన్ను గుర్తుపట్టగలవో లేదో, కేవలం 2 నిమిషాలే ఉంటా, పోతే వైట్ డ్రెస్లో ఉంటా. ఫోన్ కట్ అయింది. ఏ డ్రెస్సు లేకపోయినా గుర్తుపట్టగలను. ఫోన్ కసిగా పెట్టేశాడు. ఆ సాయంత్రం 6కి అతడు ప్రేమ్ నగర్ జంక్షన్లో టంచనుగా వెయిట్ చేశాడు. రోడ్డు రష్గా ఉంది. సునాదమాల 2 నిమిషాల పాటే ఉంటానంది. ఆ టైం చాలు. అతడు 4 వైపులా చూస్తూ రెడీగా ఉన్నాడు. రోడ్డు మీద ఆడవాళ్ళు ఎక్కువ లేరు.
గుడి గంటలు మ్రోగుతున్నాయి. దూరంగా చర్చి కనబడుతూ ఉంది. కాన్వెంట్లోంచి పిల్లలు ఎన్సీసీ ముగించుకొని వస్తున్నారు. మరొక పక్క నర్సు క్వార్టర్స్ ఉన్నాయి. చర్చిలోంచి నన్స్ కనబడుతున్నారు. అతడు నిటారుగా అయ్యాడు. గుళ్ళోంచి బామ్మలు కూడా తెల్ల చీరల్లో వస్తున్నారు. 2 నిమిషాల్లో అక్కడంతా తెల్లదనం పరుచుకున్నట్లు అనిపించింది. అతడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. 13 ఏళ్ల ఎన్సీసీ అమ్మాయిల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు అందరూ తెలిపే. ఆ గుంపులో అతడి తీక్షణమైన కళ్ళు గుర్తుపట్టాయి. తెల్ల చీరలో వస్తోంది. అయితే ఆ వస్తున్నది సునాదమాల కాదు, బామ్మ. చేత్తో కొబ్బరి ముక్కలు పట్టుకొస్తోంది. అతడు ఆవిడ దగ్గరికి వడివడిగా వెళ్ళాడు. బావున్నావా బాబు అంది. బావున్నానండి. మీ అమ్మాయి బాగుందా? బాగుంది నాయన. అతడు కోపాన్ని అణుచుకుంటూ, మీరు ప్రతిరోజు ఈ టైంకి గుడికొస్తారా అని అడిగాడు. అబ్బో, ఇంత దూరం నేను ఎక్కడ రాగలను నాయన? నిన్న జరిగిన దానికి మా మనవరాలు బెదిరిపోయి దేవుడికి మొక్కుకుందట. అది తీర్చడానికి నన్ను పంపింది. కొబ్బరికాయ కొట్టొస్తున్నాను. సునాదమాల తనను ఎంత గొప్పగా ఫూల్ని చేసిందో అతడికి అర్థమైంది. రేపు మీ అమ్మాయికి కాలేజీ ఉందా అండి? ఉంది నాయన. ఏ అలా అడుగుతున్నావు? హెబ్బే, ఏం లేదు, వెళ్ళొస్తానండి. అతడు విసురుగా వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుంచి పోనిచ్చాడు. అతడు 15 గంట సేపు కారులో కూర్చుని అటూ ఇటూ చూడటాన్ని, తర్వాత గుడివైపు వెళ్ళటాన్ని ప్రవల్లిక దూరం నుంచి చూస్తోంది. అతనెవరో ముసలావిడితో మాట్లాడడం గమనించింది. ఎందుకో అర్థం కాలేదు. అతడు కోపంగా వెళ్ళిపోయాక చేతిలో బైనాక్యులర్స్ పక్క సీట్లో పడేసి తనలో తను నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసింది. ఆమె తెల్ల చీరలో ఉంది. నిన్న కట్టుకుంటానన్న చీర ఈరోజు కట్టుకున్నావే? సునాదమాల అదిరిపడి చేతిలో పుస్తకాలు వదిలేసింది. అప్పుడే కాలేజీ వదిలారు. అమ్మాయిలు గుంపుగా వస్తున్నారు. ఈరోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను నిక్కచ్చిగా అన్నాడు. ఆ అమ్మాయి వడికే చేతులతో పుస్తకాలు ఏరుకుంటూ, ప్లీజ్ నన్ను అల్లరి పెట్టకండి అంది. ఏమిటి అల్లరి పెట్టేది? నువ్వు చాలా గొప్పగా నటించగలవని ఒప్పుకుంటున్నాను. ముందు మట్టి బొర్ర అనుకున్నాను, కాదని నిరూపించావు. ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? చూడండి, నేను అలాంటి దాన్ని కాదని చెప్పాను. అతడు చేతులు జోడించి, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాగా అన్నాడు. ఆమె మాట్లాడకుండా నడక సాగించింది. నాకు నిన్న ఇస్తానన్న ముద్దు ఇవ్వకపోతే ఇక్కడే నడి రోడ్డు మీద పెట్టేసుకుంటాను. ఆమె మేకు దిగ్గొట్టినట్టు ఆగిపోయింది. సారీ, నేనొక అనాగరికుణ్ణి అనుకుంటున్నట్టున్నావు. నా ఉద్దేశం ఫోన్ చేస్తుంది నువ్వేనని నాకు తెలిసిపోయినట్టు చెప్పటమే. నా బరువెంతో చెప్పినప్పుడే తెలిసింది. ఆమె తెల్లబోయి, బరువు చెప్పానా అన్నది. బరువు చెప్పలేదు. నీ చేతిని నువ్వు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నది చెప్పలేదు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. రోడ్డు మీద జనం చుట్టూ మూగారు. కొన్ని సంఘటనలకి లింకులుండవు. ఎక్కడో ప్రారంభమయ్యి ఎక్కడో పూర్తవుతాయి. అలాంటి సంఘటనే ఆ రోజు విహారికి జరిగింది. అతడు సాధారణంగా డ్రింక్ చేయడు, కానీ ఆ రోజు ఎందుకో బార్కు వెళ్ళాలనిపించింది. అతడి మనసు డోలాయమానంగా ఉంది. ప్రవల్లిక సామీప్యం అతడికెంతో హాయినిస్తుంది. ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి బయటకొస్తూ ఆమె కనబర్చిన హుందాతనం అతడికి ఆమె తనకెంతో దగ్గర అన్న భావాన్ని కలుగజేసింది. ఆ గ్రేస్ సాధారణంగా ఎవ్వరికో గాని ఉండదు. ఆమెను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు, అంతే. అతడి ఆలోచనలు అంతవరకు వచ్చి ఆగిపోయాయి. ప్రతిసారి ఆమెకి కాబోయే వరుడు గుర్తొస్తాడు. బలవంతంగా ఆలోచనలు మళ్లించుకుంటూ ఉంటాడు. ఈసారి సునాదమాల గుర్తొస్తోంది. స్టేజ్ మీద ఆమెను చూసి మొదటి చూపులోనే ఆమె అద్భుతమైన అందానికి ముగ్ధుడయ్యాడు. తర్వాత ఆమె పిరికితనం, బెరుకు చూసి సరదాగా ఏడిపించేవాడే తప్ప ప్రత్యేకమైన అభిప్రాయం కానీ ప్రేమ కానీ ఏమీ ఏర్పరచుకోలేదు. కానీ వరుసగా ఆమె నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఆమె తెలివితేటలు అన్యాపదేశంగా తెలుస్తూ ఉండడంతో ఆమె అంటే అభిమానం, నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమె ద్వారా చెప్పించాలన్న పట్టుదల ఎక్కువయ్యాయి. ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరిని ప్రేమించగలడా అంటే
రచయితలు, పవిత్ర సంఘ సభ్యులు, సామాజిక ప్రవర్తన పరిరక్షకులు లేదు లేదు అసంభవం అని నొక్కి వక్కాణిస్తారేమో కానీ మనసు నియమ నిబద్ధతలకు అతీతము కదా. అది కోతి లాంటిది. ఇద్దరిని ఒకేసారి ప్రేమించే స్థితి నాకెప్పుడు రాలేదు అని ఎవరైనా అంటే వారిని ఈర్ష్యతో చూసే స్టేజ్కి వచ్చాడు విహారి. అతడు సంస్కారవంతుడు కాబట్టి ప్రవళిక పట్ల ప్రేమను కూడా తనలోనే నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ లోపల సునాదమాల క్రమక్రమంగా అతడి హృదయాన్ని ఆక్రమించుకుంటోంది. ఏది ఏమైనా ఆ రోజు అతడు బార్లో ఒంటరిగా కూర్చోడానికి కారణం ఆ ఇద్దరు అమ్మాయిలే. బిల్ పే చేస్తున్న విహారీ దృష్టి ఒక విదేశీయుడి మీద పడింది. అతడు పూర్తిగా బిల్లు పే చేస్తున్న విహారీ దృష్టి ఒక విదేశీయుడి మీద పడింది. అతడు పూర్తిగా పశ్చిమ దేశాలకు సంబంధించిన వాడు కాదు, ఇటు రష్యా, చైనాలకు సంబంధించిన వాడు కాదు. క్రాస్ బీడ్లా ఉన్నాడు. అతడిని వింతగా గమనించి కళ్ళు తిప్పుకోబోతుండగా మరో వ్యక్తి వచ్చి అతనితో మాట్లాడడం గమనించాడు. ఆ వ్యక్తిని చూసి విహారీ అదిరిపడ్డాడు. అడవిలోకి తమను తీసుకెళ్లిన టెర్రరిస్టుల్లో ఒకడు. తను కనబడకుండా స్తంభం చాటు నుంచి వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నించాడు. మాటల సందర్భంగా ఆ విదేశీయుడి పేరు వినపడింది. అది మరొక షాక్. అతడి పేరు రామోన్ హర్సాసే. విహారీకి పేపర్ నాలెడ్జ్ ఉంది. తూర్పు ద్వీపాల్లో తిరుగుబాటు లేవదీస్తున్న కల్నల్. ఇక్కడ ఓ 5 స్టార్ హోటల్ బార్లో అతి సామాన్యుడిగా. అతడు పక్క నుంచి వెళ్ళి రిసెప్షన్ నుంచి ప్రవళికకు ఫోన్ చేశాడు. తమను చంపడానికి ప్రయత్నించే లోయలో కూలిపోయిన టెర్రరిస్టు కనపడ్డాడనగానే ఆమె చాలా ఎగ్జైట్ అయింది. ఆ ఉద్వేగంలో మరలా జరిగితే ఎలా అని ఆలోచించకుండా అక్కడే ఉండండి, వస్తున్నాను అని బయలుదేరింది. భయపడ్డంతా జరిగింది. ఆమె అక్కడికి చేరేలోపు రామోన్ హర్సాసే లేచి ఆ టెర్రరిస్టుకి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి నడిచాడు. ఇలా జరుగుతుందని అతడు ఊహించలేదు. అతన్ని అనుసరించాలో ఇక్కడే ఉండాలో తెలియలేదు. రామోన్ హర్సాసేని అనుసరించడానికి నిశ్చయించుకున్నాడు. బయటికి వెళ్ళి అతన్ని ఫాలో అయ్యాడు. విహారీ సామాన్య పౌరుడు. అతడికి పరిశోధనా పద్ధతులు తెలియవు. అదే మరొక సిబిఐ ఆఫీసర్ అయితే చేతికి దొరికిన టెర్రరిస్టుని వదిలేవాడు కాదు. హర్సాసేని వదులుకునేవాడు. తెలియక చేసిన విహారీ రామోన్ హర్సాసేని అనుసరించడమే మంచిదయ్యింది. మరొక సిబిఐ ఆఫీసర్ అయితే చేతికి దొరికిన టెర్రరిస్టుని వదిలేవాడు కాదు, హర్సాసేనే వదులుకునేవాడు. తెలియక చేసిన విహారీ రామోన్ హర్సాసేని అనుసరించటమే మంచిదయ్యింది. అతడు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి ప్రవళిక మఫ్టీలో ఉన్న 6-7 సిబిఐ ఆఫీసర్లతో ఆ బార్ దగ్గరకు వచ్చింది. లోపలున్న వాడిని అరెస్ట్ చేయడం ఆమెకి ఇష్టం లేదు. అతడి ద్వారా అసలు వ్యక్తిని పట్టుకోవాలని ఆమె ఉద్దేశం. బయట వెయిట్ చేయసాగింది. గంట తర్వాత అతను బయటకు వచ్చాడు. ఆఫీసర్లు నిశ్శబ్దంగా అతన్ని వెంటాడారు. దీనజన రక్షక సమితి ఆశ్రమంలో అతను ప్రవేశించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ ట్రస్టుకి అనంతానంద స్వామి మేనేజర్ అని తెలుసు. ఎంతో అవసరం ఉంటే తప్ప ఆ టెర్రరిస్టు ఇక్కడికి రాడు. తాము వాళ్ళని గుర్తుపట్టగలిగారు కాబట్టి ఆ టెర్రరిస్టులని స్వామి ఈపాటికే కొన్ని వేల మైళ్ళ దూరం పంపించేసి ఉంటాడనుకుంది ఆమె. అయినా ఇక్కడే ఉన్నారంటే ఏదో వ్యవహారం జరుగుతుందన్నమాట. ఏమిటది? ఆమె దాన్ని గురించి ఆలోచించకుండా ఆఫీసర్లకి సూచనలు ఇచ్చింది. దాదాపు 10 నిమిషాల తర్వాత వారికి కావాల్సింది దొరికింది. ఆయుధాల గిడ్డంగి. చిన్నది. 1,00,000-2 లక్షలు విలువలు చేసే ఆయుధాలుంటాయి. వలయాకారంగా చుట్టుముట్టి 2 నిమిషాల్లో దాన్ని వశపరుచుకున్నారు. ప్రతిఘటన ఏమీ లేదు. టెర్రరిస్టు తప్పించుకున్నాడు. అయినా ఆమె పెద్దగా విచారించలేదు. స్వామికి వ్యతిరేకంగా సాక్ష్యం దొరికింది, అది చాలు. ఇన్ని సంవత్సరాల శ్రమ ఫలించబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాల పగ నెరవేరబోతూ ఉంది. ఆమె ఢిల్లీకి ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి పరిస్థితి వివరించింది. ఆయన ఈ వార్త విని ఎంత కదిలిపోయాడంటే నిమిషం సేపు మాట్లాడలేదు. మీరు చెప్తున్నది నిజమేనా? నిజం సార్. ఈ అనుమానం నాకెప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అక్కడెవరైనా సరెండర్ అయ్యారా? 4-5 బైరాకులు దొరికారు. వారి నుంచి నిజం చెప్పించాలి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఆమె మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంది. పొలిటికల్గా ఒత్తిడి లేకపోతే ఎంతైనా చేయొచ్చు.
అప్పటికప్పుడు అరెస్ట్ వారెంట్ తయారు చేయించి స్వయంగా ఆఫీసర్లను తీసుకుని స్వామి దగ్గరికి వెళ్ళింది. అతడి విశాలమైన భవంతి దీపాలతో అలంకరించబడి ఉంది. స్వామి తన భవంతి ముందు ప్రాంగణంలో ఉపన్యసిస్తున్నాడు. మనిషికి కావలసిన ఆధ్యాత్మిక చింతన గురించి ఆయన వివరిస్తున్నాడు. అశేష ప్రజలు భక్తితో వింటున్నారు. ఆమె సరాసరి స్టేజ్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ వారెంట్ చూపించింది. మరొక ఆఫీసర్ సంకెళ్ళు వేశాడు. జనంలో కలకలం రేగింది. జరిగిందేమిటో వారికి చెప్పటం భావ్యమని భావించి ఆమె మైక్ తీసుకుని ఆయుధాలు దొరికిన వైనం స్వామి అసలు స్వరూపమంతా చెప్పింది. ప్రజలు దిగ్భ్రాంతులైపోయినారు. వారు కల్లో కూడా ఊహించలేని విషయం అది. అయినా కూడా తమ ఆరాధ్య దైవం అలా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నారు. ఆ సభలో గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. స్వామి ముఖంలో మార్పు లేదు. నిర్వికారంగా చూస్తున్నాడు. ఇన్నాళ్లకి నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఇంకే శక్తి నిన్ను రక్షించలేదు. పద అంది. ఇంకో నిమిషంలో వర్జ్యం పోతుంది. అంతవరకు ఆగగలవా బాలిక? స్వామి అన్నాడు. అరెస్టుకు కూడా వర్జ్యం ఏమిటి? నడు. గ్రహాల్ని నిర్లక్ష్యం చేస్తే చింతిస్తావు అంటూ స్వామి స్టేజ్ దిగాడు. సరిగ్గా అప్పుడే ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఉన్నవాడు పరిగెత్తుకొచ్చి స్వామి కాళ్ళ మీద పడ్డాడు. రక్షించండి స్వామి, రక్షించండి. ఏమిటి నాయన, ఏం జరిగింది? పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు స్వామి. దేనికి? మీ ఆశ్రమంలో పెట్టమని నాకు కొన్ని ఆయుధాలు ఇచ్చారు. అవి అక్కడికి తీసుకెళ్ళి పెట్టకపోతే ఏదో ఒక నేరం మోపి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతామన్నారు. జనంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వామి చెయ్యి ఎత్తగానే క్రమంగా ధ్వనులు తగ్గాయి. లేనాయన, మనుషుల్లో పాపం పెరిగినట్టే ఆ పాపాన్ని అణిచే నెపంతో ఖ్యాతి పెంచుకోవాలని కూడా కొందరు అధికారులు అనుకోవటంలో తప్పులేదు. పరమ పూజ్యము శాంతివనము అయిన ఆశ్రమంలో ఆయుధాలు పెట్టమని, నిష్కళంక చరితుడైన స్వామి మీద అపనింద వేయమని ప్రోత్సహించింది ఎవరు? ఆ వ్యక్తి అటు ఇటు చూశాడు. అతని దృష్టి ప్రవల్లిక మీద పడింది. ఈమె స్వామి అన్నాడు ఒక్కసారిగా. ఒక ఉప్పెన వచ్చి ఢీకొన్నట్లు అయింది ప్రవల్లికని. స్వామి తాలూకు ఎత్తులు ఇంత వేగంగా అనూహ్యంగా ఉంటాయని ఊహించలేదు. తోటి ఆఫీసర్లు కూడా విస్తుపోయారు. తమ కళ్ళ ముందే బైరాగులు గజగజ వణుకుతూ పరిగెత్తి పట్టుబడటం చూశారు. అయినా ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. తమకేం తెలియదంటారు. కేవలం స్వామిని నొటోరియస్గా చేయటానికి సిబిఐ చేసిన చర్యగా దీన్ని పత్రికలు వ్రాస్తాయి. పత్రికలు స్వామి చెప్పిన మాటలు వినక తప్పదు. దీంతో చూస్తూ ఏ ప్రభుత్వం ప్రజల నుంచి దూరం అవటానికి సిద్ధపడుతుంది? డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకోక తప్పదు. స్వామి అన్నాడు. ప్రజలు శాంతి స్వరూపులు, భగవత్ స్వరూపాలు. వారు ఉద్రేకం చెందితే నువ్వెక్కడ ఉంటావో తెలుసుకో. బాలిక, నేను క్షమించినా ప్రజలు క్షమించరు నిన్ను అంటూ ఇండైరెక్ట్గా ఏం చేయాలో ప్రజలకు చెప్పాడు. ఆవేశం ఆనకట్ట దాటడానికి ఒక గొడ్డలిపోటు చాలు. జనం విరుచుకుపడ్డారు. ఎవరో అరటిపండు విసిరారు, మరొకరు బత్తాయి పండు, ఇంకెవరో మరింత ముందుకొచ్చి చెప్పు విసిరారు. క్షణంలో అక్కడంతా తొక్కిసలాట. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవాడు జనంలో కలిసిపోయాడు. ఆఫీసర్లు నిస్సహాయంగా ఉండక తప్పలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. స్టేజి క్రింద పై మెట్టు మీద ఆమె పడి ఉంది. ఆమె చెంపకి చెప్పు తాలూకు ఒక మేకు గుచ్చుకొని బుగ్గ మీద రక్తం కారుతోంది. ఒక అరటిపండు తాలూకు గుజ్జు ఆమె జుట్టుకి వికృతంగా అంటుకుని ఉంది. బలంగా తగిలిన బత్తాయి కాయ వల్ల నుదురు ఎర్రబడింది. జనం ఆమెని చంపేసేవారే. ఉద్రేకం కట్టలు తెంచుకోగా స్టేజ్ వైపుకు వస్తున్నారు. అంతలో స్వామి 2 చేతులు పైకెత్తి, ప్రజలారా, ఇది శాంతివనం, ఇక్కడ ఆవేశానికి చోట్లేదు అన్నాడు. ప్రజలు మంత్రముగ్ధుల్లా వెనక్కి తగ్గారు. ఈ లోపల ఆఫీసర్లు పరిస్థితిని కంట్రోల్కు తీసుకుని జనాన్ని బయటకు పంపసాగారు. స్టేజి మీద స్వామి, మెట్ల మీద నిస్సహాయంగా పడి ఉన్న ప్రవల్లిక ఇద్దరే మిగిలారు. ఆమె ముడుచుకొని పడి ఉంది. సగం స్పృహలో లేదు, సగం తెలుస్తూ ఉంది. స్వామి ముందుకొచ్చాడు. అతడి నీడ పొడుగ్గా ఆమె మీద పడుతుంది. బయట జనం కలకలం లీలగా వినిపిస్తోంది. దాన్ని డామినేట్ చేస్తూ అతడి నవ్వు తరంగాల్ని స్పృశించింది. నేను చెప్పానా ప్రవల్లిక, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భవంతి నాది. దాని నీడల్లో ఆశ్రయం పొందమని నువ్వు వినలేదు. నా మొదటి స్తంభమైన రాజకీయం సూర్యారావు నువ్వు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసినప్పుడు అక్కడే ఉన్నాడు. క్షణాల్లో వార్త మాకు తెలిసింది. నా 2వ స్తంభమైన తెలివి లాయర్ పరమేశ్వరం ఢిల్లీ నుంచి ఏం చేయాలో చెప్పాడు. నా 3వ స్తంభం రామ్లాల్ మిగతా ఏర్పాట్లు గావించాడు. ఫలితం ఇదే. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితే.
అతడి నవ్వు మళ్ళీ ఆ ప్రాంతమంతా అలలు అలలుగా విస్తరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ని కూడా తన పాదాల దగ్గర మోకరిల్లేలా చేసుకోగలడి అనంతానంద స్వామి. ఇప్పుడు చెప్పు బాలిక, ఈ స్వామికి ఈ దేశపు నిర్దేశకుడయ్యే అవకాశము, అర్హత ఉన్నాయంటావా లేదా? ఆమె కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. కంటి కింద దెబ్బ తగలటం వల్ల చూపు సరిగ్గా కనపడటం లేదు. ఒక వెలుతురు కిరణం కళ్ళలోకి సూటిగా పడుతుంది. పైకి లేవటానికి ఓపిక కూడా లేదు. మొహం దగ్గరగా నిలబడ్డ స్వామి మరింత ఎత్తుగా విగ్రహంలా కనబడుతున్నాడు. ఇప్పుడు చెబుతాను విను ప్రవల్లిక. నా 4వ స్తంభం ఏదో తెలుసుకోవటానికి ఇన్నాళ్ళు కష్టపడ్డావు కదా, అదేదో చెప్తాను విను. నా 4వ స్తంభం ప్రజల అజ్ఞానం. ఎస్, ఇన్నోసెన్స్ ఆఫ్ పీపుల్. బలం, రాజకీయం, తెలివి, ప్రజల అజ్ఞానం. ఆ చివరిదాన్ని ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. చూసావుగా నా విశ్వరూపం. ఇక నన్నేది ఆపగలదు? వచ్చే విజయదశమి నాడు విజయ శంఖం పూరిస్తాను. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తాను. సెక్యురిజం నుంచి మతతత్వం వైపు నడిపిస్తాను. భద్రతాభావం పోయిన ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మలేరు, తోటి మతస్థుల్ని నమ్మరు. అదే నాకు కావాల్సింది. ప్రభుత్వం మిగతా మతస్థుల్ని కాపాడడంలో నిమగ్నమై ఉండగా నా వారికి మరింత మతతత్వం నూరిపోస్తాను. ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద సుప్రీం. కేవలం నా ప్రజల్ని రక్షించడానికి అవతరించిన భగవత్ స్వరూపుణ్ణి. శాడిజం, తెలివితేటలు కలిస్తే కష్టం. అటువంటి నరరూప రాక్షసుడి ముందు నిస్సహాయంగా పడి ఉంది ఆమె. అతడన్నట్టు ప్రజల ముందు ఏదైనా తల వంచవలసిందే. సిబిఐ, సిఐడి, పోలీస్, ఆర్మీ ఏదీ తన ముందు నిలవలేదన్నంత ధీమాగా అతడు అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోయాడు. రామోన్ హర్సాసేని అనుసరిస్తూ వెళ్ళిన విహారీ అతడు ఒక కార్లు బాగు చేసే కార్ఖానాకి వెళ్ళటం చూశాడు. అక్కడ బయటంతా మామూలుగానే ఉంది. లోపల కొందరు మామూలు వ్యాన్లకి మిలిటరీ కలర్ వేస్తున్నారు. స్వామికి హర్సాసేకి మధ్య కాంట్రాక్ట్ ప్రకారం ఆయుధాల్ని హార్బర్ వరకు తీసుకెళ్లి అప్పగించే బాధ్యత స్వామిదే. ఆ పనే అక్కడ జరుగుతుంది. ఆశ్రమంలో ప్రవల్లికకి ఎక్కువ ఆయుధాలు దొరకపోవడానికి కారణం కూడా అదే. అవన్నీ అప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. సిబిఐ రైడ్ జరిగిందని తెలిసినా స్వామి బెదరినింది కూడా అందుకే. దాదాపు 50 లక్షల విలువ చేసే ల్యాండ్ మైన్స్, గ్రెనేడ్స్, స్టెన్ గన్స్ వ్యాన్లలోకి ఎక్కించి ఉంచారు. మొత్తం 2 వ్యాన్లు. మిలిటరీ కలర్ వేస్తే సాధారణంగా అనుమానం రాదు. ఆ పనే జరుగుతోంది. విహారీ అక్కడ ఒక విషయాన్ని గమనించాడు. అనవసరమైన హంగామా, హడావిడి ఏవీ లేవు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎవరూ లేరు. ఎవరైనా చూసినా ఏదో వ్యాన్ రిపేర్ కోసం మార్గమధ్యంలో ఆగింది అనుకుంటారు. కమాండర్ డ్రెస్ వేసుకున్న 2 మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా పని పూర్తి కాలేదా? రామోన్ హర్సాసే అడుగుతున్నాడు. ఇంకో 5 నిమిషాలు. విహారీ చీకట్లో నిలబడి ఉన్నాడు. అతడి మనసంతా అదోలా అయిపోయింది. అతడి కళ్ళ ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తే శరణార్థులైన తమిళులు, ఇరానియన్లు, పాలస్తీనియన్లు, టిబెటియన్లు, ఫీజియన్లు, సౌత్ ఆఫ్రికన్స్ అందరూ కనబడ్డారు. ప్రపంచంలో ప్రతి జాతి చరిత్ర అంతే. కొందరు స్వార్థపరుల ఆశ తీర్చడం కోసం మరొక స్వార్థపరుడు తయారు చేసిన ఆయుధాలు కొన్ని వేల మంది అమాయక ప్రజల్ని నాశనం చేస్తాయి. కొంపగోడు అంతవరకు సంపాదించుకున్న ఆస్తి అన్నీ పోగొడతాయి. ఎవరది? విహారీ ఉలిక్కిపడ్డాడు. ఆలోచనల్లో చూసుకోలేదు. ఒక ఆకారం వ్యాన్ వైపు వస్తోంది. రామ్లాల్ అన్నాడు అప్రయత్నంగా. అదొక్కటే తెలిసిన పేరు మరి. చీకట్లో ఎదురుగా వస్తున్నవాడు ఆగి సార్ అన్నాడు. విహారీ ఇంకేమీ ఆలోచించలేదు. పిడికిలి బిగించి ఎదుటి మనిషి కణత మీద బలంగా గుద్దాడు. అతడేమాత్రం అరచినా తన ప్రాణం పోతుందని తెలుసు. అయితే అదృష్టం బాగుండి అనుకున్న చోటే తగిలింది. అనుకున్న దానికన్నా బలంగా తగిలింది. ఏదో అనుమానం వచ్చి వంగి చూశాడు. కింద పడిన మనిషి ప్రాణం పోయింది. విహారికి ఏం చేయాలో తోచలేదు. కానీ క్షణంసేపు తర్వాత సర్దుకున్నాడు. ఈ టెర్రరిజం చట్ట పరిధి నుంచి ఎప్పుడూ బయటే ఉంది. ప్రాణాలు తీయకపోతే నీ ప్రాణం పోతుంది అనేది ఆటవిక న్యాయం. అదే ప్రస్తుతం సమాజాన్ని కూడా శాసిస్తోంది. ఆ భావం రాగానే అతడిలో ఏదో కొత్త శక్తి నిండినట్లు అయింది. తానొక మనిషిని చంపడం
కొన్ని వందల మంది ప్రాణాలని రక్షిస్తుంది. అటువంటప్పుడు చంపితే మాత్రం తప్పే ఉంది? అదేగా యుద్ధం అంటే. అతడు వ్యాన్ పక్క నుంచి వరండా దగ్గరగా వచ్చాడు. రంగులు వేస్తున్న వాళ్ళు అటువైపున్నారు. పెట్టెల్లో నల్లటి బంతుల్లాంటి వస్తువులున్నాయి. హ్యాండ్ గ్రెనేడ్స్. వాటి గురించి విహారికి తెలియదు. ఇంగ్లీష్ సినిమాల్లో చూశాడంతే. ఒక చివర చిన్న రింగ్ ఉంటుంది. దాన్ని లాగిన నిమిషానికి పేలుతుంది. పక్క నుంచి స్వరాలు వినిపించేసరికి చటుక్కున చీకట్లోకి తప్పుకున్నాడు. రామన్ హర్సాసే వచ్చి వ్యాన్లో కూర్చున్నాడు. డ్రైవర్లు స్టార్ట్ చేశారు. పెయింట్ వేసిన వాళ్ళు కూడా వచ్చి వెనక వైపు ఎక్కారు. వ్యాన్లు కదిలాయి. విహారికి ఏం చేయాలో తోచలేదు. ఒకసారి అవి వెళ్ళిపోతే ఇక పట్టుకోవడం కష్టం కావచ్చు. ప్రవల్లిక ఏమైందో తెలియదు. అతడు అప్రయత్నంగా చేతిలో గ్రెనేడ్ తాలూకు రింగు లాగి గాల్లో విసిరాడు. వెళ్తున్న రెండో వ్యాన్ లోపల వెళ్ళి పడింది. లోపలున్న వాళ్ళు ఏమిటది అని అనుకుంటున్నారు. 2 వ్యాన్లు మరో 100 గజాలు వెళ్ళాయి. అంతే. ముందు ఆ గ్రెనేడ్ పేలింది. క్షణం కూడా గడవకముందే ఆ 2 వ్యాన్లలో ఉన్న మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా అంటుకుని ఎలా పేలిందంటే అందులో ఉన్న రామోన్ హర్సాసే, మిగతా వ్యక్తులు, వ్యాన్ విడిభాగాలు ఒక్కటి కూడా కనిపించకుండా మాయమయ్యాయి. 50 లక్షల పైగా విలువున్న మెయిన్స్, బాంబ్స్ అవి. మనుషుల రక్తం కూడా కనిపించలేదు. కళ్ళు మిరిమిట్లు గొల్పే వెలుగుతో భూమి దద్దరిల్లిపోయింది. దూరంగా ఉన్న భవనాలు బీటలు వారాయి. మెకానిక్ షెడ్ కూలిపోయింది. విహారి పక్క నుంచి 3-4 ఇనుప ముక్కలు బుల్లెట్స్ లాగా దూసుకెళ్ళాయి. చిన్న చిన్న ముక్కలు మండుతున్నాయి. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయభ్రాంతులై ఇళ్లలోంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. ఇంకా వస్తూ ఉన్నారు. విహారీ అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 4వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.